Hey guys, here I am back with another new work from ఆఫీస్ ఆపర్చునిటీ. ఇదేంటి ఆఫీస్ అనుకుంటున్నారా? ఇదైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆపర్చునిటీ. అమెజాన్ వాళ్ళు అయితే ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ 1 అనే రోల్ అయితే రిలీజ్ చేశారు. చాలా రీసెంట్గానే స్పాట్ అయింది. వీలైనంత వరకు చూసి వెంటనే అప్లై చేసి అసెస్మెంట్ అయితే రాసి అమెజాన్లో ప్లేస్ అవ్వడానికి ట్రై చేయండి. ముందుగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు వెంటనే జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు కదా. అండ్ చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమింగ్ టు ద యాక్చువల్ టాపిక్, ఇదైతే చాలా మంచి రోల్. మనమైతే ఇక్కడ దీని ఎక్స్పీరియన్స్ చూసుకుందాం. దీనికి ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదు. 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అయ్యో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని అనుకోకండి. ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్, ఇంకా ఈజీగా ఫాస్ట్గా ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ వచ్చేసి ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు, అండర్ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు, అప్లై చేయండి. మీకైతే ఫ్రెషర్ విత్ నో ఎక్స్పీరియన్స్, మీకైతే ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది, అంతే. అండ్ ఇక్కడ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషనే ఇది, టిఎస్ ఇండియా. అండ్ 24/7 షిఫ్ట్స్ ఉంటాయి. మనమైతే నైట్ షిఫ్ట్స్ కూడా చేయాల్సి ఉంటుంది. అండ్ స్కెడ్యూల్ అకామిడేషన్ విల్ బి కన్సిడర్ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ నీడ్స్. అండ్ ఇదైతే మీడియం సపోర్ట్ ఉంటుంది. మల్టీమోడ్ లైక్ వాయిస్ అండ్ నాన్ వాయిస్ ఉంటాయి. అండ్ కమింగ్ టు ద ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ రోల్ ఏంటి అంటే, ఇక్కడ ఈ ఆర్ఓసి రోల్ వాళ్ళు అయితే డిఫరెన్స్ బిట్వీన్ స్టేక్ హోల్డర్స్, అంటే ఇక్కడ స్టేక్ హోల్డర్స్కి ఏదైనా ఇష్యూస్ వస్తాయి కదా, అవి రిజాల్వ్ చేస్తూ ఆ ఇష్యూస్ని అయితే క్లియర్ చేస్తూ ఉండాలి. మనకైతే ఇన్బౌండ్ అవుట్బౌండ్ ఉంటాయి కాల్స్. ఇన్బౌండ్లో ఎవరు చేస్తారు కాల్స్ అంటే వెండర్స్, షిప్పర్స్, క్యారియర్స్ అండ్ అమెజాన్ సైడ్ వాళ్ళు చేస్తుంటారు. అవుట్బౌండ్ అంటే మనం కాల్ చేయడం అన్నమాట. మనం కాల్ చేసి మీకు ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయని చెప్పాలి. ఎవరికి కాల్ చేయాలి మనం అంటే అమెజాన్ సైట్స్కి, క్యారియర్స్కి, క్యారియర్ హబ్కి, క్యారియర్ షిప్పర్స్కి వీళ్ళకి కాల్ చేసి చెప్తూ ఉండాలి. అంటే ఇవి ఆర్ ద వన్స్ అన్నమాట. వాళ్ళకి ఏదైనా స్టేక్ హోల్డర్స్కి, వెండర్స్కి ఏదైనా ఇష్యూ వస్తే మనమైతే రిజాల్వ్ చేస్తూ ఉండాలి. అదే మెయిన్ కేటగిరీ అన్నమాట ఈ జాబ్కి. అండ్ ఇక్కడ ఆర్ఓసి అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, రిలే ఆపరేషన్ సెంటర్ అన్నమాట. అండ్ ఇక్కడ వీళ్ళ టీంలో జాయిన్ అయితే మీకు లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఎందులో ఉంటుంది మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే సప్లై చైన్ అండ్ ఆపరేషన్స్లో వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. అండ్ చాలా మంచి రోల్ ఇది, అప్లై చేయండి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాదని అప్లై చేయకుండా ఉండకండి. మీకు ఏదైనా లక్ ఉంటే మేబీ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇవ్వచ్చు. ఏదైతే నేను కమెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చూసి వెంటనే అప్లై చేయండి. అండ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను నేను. ఏదైనా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.